మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్టులు. తన తప్పు ఉందని విచారణలో తేలితే ఉరి తీయండి అంటూ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొత్త వీడియో విడుదల చేశారు అరవ శ్రీధర్. బాధితురాలుగా చెప్పుకున్న మహిళా ఉద్యోగి తాను జనసేన పార్టీని టార్గెట్ చేయలేదన్నారు. తన వెనుక ఏ పార్టీ లేదన్నారు. పార్టీ ఎమ్మెల్యే చేసిన తప్పునకు పవన్ ఎలా బాధ్యుడవుతారని కమెంట్ చేశారు. అయితే పవన్ ను కలిసేందుకు చాలా సార్లు ప్రయత్నించారని, ఆ విషయం ఆయన వరకు వెళ్ళిందో లేదో తెలియదన్నారు. ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకి, రూలింగ్ పార్టీ వాళ్ళకి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇది ప్యూర్లీ ఒక పర్సనల్ ఇష్యూ బిట్వీన్ అ మెన్ అండ్ విమెన్ అంతే. మీరు అలాగే చూడండి, పార్టీలని ఇన్వాల్వ్ చేయకండి. నేను అయితే పార్టీని ఇన్వాల్వ్ చేయలేదు. నేను అతన్ని మాత్రమే, దాట్ సింగిల్ పర్సన్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ అంతే. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు, మీకు శ్రీధర్ ఎంతో నేను కూడా అంతే అండి. అతను మీ పార్టీ అయితే నేను మీ డిపార్ట్మెంట్ అండి. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని చూశానో నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని పడిన కష్టం నాకు తెలుసండి. అది జరగకపోయేసరికి ఇలా బయట పెట్టాల్సి వచ్చింది. పవన్ కు పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎంత ముఖ్యమో ఆయన శాఖలో పనిచేస్తున్న తాను కూడా అంతే ముఖ్యమన్నారు. నిస్సహాయురాలిగా ఉన్న తనకు న్యాయం చేయాలని వీడియోలో పవన్ ను అభ్యర్థించారు. ఆ మహిళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. విచారణలో తన తప్పు ఉందని తేలితే ఉరి తీయండి అంటూ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొత్త వీడియో విడుదల చేశారు. బాధితురాలుగా చెప్పుకుంటున్న మహిళా ఉద్యోగి తాను జనసేన పార్టీని టార్గెట్ చేయలేదన్నారు. తన వెనక ఏ పార్టీ లేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే చేసిన తప్పునకు పవన్ ఎలా బాధ్యుడవుతారంటూ కమెంట్ చేశారు. అయితే పవన్ ను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించారని, ఆ విషయం ఆయన వరకు వెళ్ళిందో లేదో తెలియదన్నారు. పవన్ కు పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎంత ముఖ్యమో పవన్ శాఖలో పనిచేస్తున్న తాను కూడా అంతే ముఖ్యమని తెలిపారు. నిస్సహాయురాలుగా ఉన్న తనకు న్యాయం చేయాలని వీడియోలో పవన్ ను అభ్యర్థించారు ఆ మహిళ. బాధితురాలనండి నేను. అన్ని సిగ్గొదిలేసి బయట పెట్టిన ఒక బాధితురాల్ని, మీ డిపార్ట్మెంట్ అమ్మాయిని మీరు ఒక ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత వాల్యుబుల్గా చూస్తారో నాకు తెలుసు. సో ఐ రిక్వెస్ట్ యూ, మీరు నాకు న్యాయం చేయాలి, న్యాయం జరిగేలా చూడాలి. వాట్ ఈజ్ వాట్ అనేసి ఎంక్వైరీ చేసే ఎంక్వైరీలో నాది తప్పని తేలితే నన్ను ఉరిశిక్ష వేసేయండి. ఏ శిక్ష డిజర్వ్ అయితే ఆ శిక్ష వేసేయండి. నాకు ఐఎమ్ హ్యాపీ. కానీ ప్లీజ్ నాకైతే న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. అండ్ నో పొలిటికల్ అండి, నో పాలిటిక్స్ ఇన్ దిస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సింగిల్ పర్సన్, డోంట్ డూ పాలిటిక్స్ ఇన్ దిస్ ఇష్యూ.